హలో గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇవాళ నాది ఇది పేపర్ ట్రేడింగ్ లాస్ట్ ట్రేడ్ అనమాట. రేపటి నుంచైనా ఎల్లుండి నుంచైనా నేను రియల్ అకౌంట్తో ట్రేడ్ తీసుకుంటాను ఇంకా జీరోదాలో నుంచి. సో దగ్గర దగ్గర నేను 2.5 years పేపర్ ట్రేడింగ్ చేసా డెమో అకౌంట్లో. సో ఇప్పుడిప్పుడే నా స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఇంకా రియల్ అకౌంట్లో మనీ పెట్టి మనం ఇంకా ట్రేడ్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ లాస్ట్ ట్రేడ్. ఇంకా టుడే అనాలిసిస్ వస్తే ఏంటంటే మార్కెట్ మనకి మనం అనుకున్నట్టే డౌన్ సైడ్ వస్తే బయర్స్ పుష్ చేస్తారా అనుకున్నాం. మనం ఒక ఇంట్రాడే ట్రేడ్లో ఇక్కడ రిజెక్ట్ దగ్గర తీసుకున్నాం కానీ ప్రీమియమ్స్ మనకి మూవ్ అవ్వలేదు. సో ఎగ్జిట్ అయినాం. ఒక బయింగ్ ట్రేడ్ కనపడింది మనకి, పైకి వెళ్ళిద్దని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. 1:2 తీసుకున్నాం మనం. అంత ముందు ట్రేడ్ కూడా మనం ఏంది ఇది కూడా అంత మన అస్సలు ఇట్టింది, ఇది రాంగ్ ప్లేస్లో తీసుకున్నాం. ఇది ఏంటంటే మిస్టేక్ మంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇమీడియట్లీ బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు ఎవరు వస్తారు? ర్యాండమ్ బయర్స్ వస్తారు. మన ఫస్ట్ రీట్రేస్మెంట్ చూసారు, ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ రీట్రేస్మెంట్ అయితే తీసుకోకూడదు ట్రేడ్ బయింగ్ సైడ్. అట్లీస్ట్ ఇంకొంచెం డౌన్ సైడ్ రావాలి, ఈ ప్లేస్లో అన్నా లేకపోతే ఎక్కడైనా తీసుకోవాలి మనం. సో అది మిస్ చేసినాం మనం, లాస్ట్ బుక్ చేసినాం. దాని ముందు 2 ట్రేడ్లు బ్రేక్ ఈవెన్తో క్లోజ్ చేసినాం మనం. సో ఇవాళ అనాలిసిస్ వచ్చింది, మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. వీళ్ళనైతే మనం టోటల్ టార్గెట్ చేయలేం. సో మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ సెల్లర్స్ అస్సలు కనిపించలే. మేబీ సెల్లర్స్ అస్సలు క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిద్దో చూడాలి, లేదా డైరెక్ట్ పైకి వెళ్ళి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిద్ది ఇలా, లేదా కంటిన్యూ పైకి వెళ్ళిద్దా, లేదా టోటల్లీ డౌన్ సైడ్ వచ్చిద్దా, లేదా ఇండికేషన్ క్యాండిల్ ఫామ్ అయిద్దా, ఇదంతా మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము. మార్కెట్ ఓపెన్ అయ్యాక కొంచెంసేపు వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చిద్ది. ఓవరాల్ మనం బయింగ్ ట్రేడ్లో తీసుకుందాం, బయింగ్ సైడ్. అందరూ చూడండి ఇక్కడ 57,500 దగ్గర ఓపెన్ అవుతుంది మార్కెట్. దీనిపైన ఓపెన్ అవుతుంది, దగ్గర ర్యాండమ్ బయర్స్ కూడా వస్తారు. సో మనకి ఏంటంటే పిఎస్ఎల్ లెవెల్ క్లోజింగ్ ప్రైస్ ఇది బ్రేక్ అయితే ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ వస్తారు. అలాంటప్పుడు బయింగ్ ట్రేడ్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా మనం చూద్దాం, ఇమీడియట్లీ వెళ్ళిద్దా లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిద్దా అనేది మార్కెట్ ఓపెన్ అయ్యాక తెలిసిద్ది. సో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా బయర్స్ వస్తున్నారు. ఇక్కడ బయర్స్ ఉన్నారు. మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ ఇచ్చింది కంపల్సరీ, అందుకోసం ఒక ట్రేడ్ తీసుకున్నా. క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవ్వచ్చు, ఈడ వరకైనా రావచ్చు. దాని తర్వాత మేబీ మొత్తం టార్గెట్ అయితే చేయదు. మన స్వింగ్ వరకు మనం ఈ స్వింగ్ వరకు అయితే మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ రిజెక్షన్ దగ్గర క్యాండిల్ తీసుకున్నాం, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది, ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. రావాలి మేబీ డౌన్ సైడ్, కానీ ప్రీమియమ్స్ అస్సలు మూవ్ అవ్వట్లే. వెయిట్ చేద్దాం. ఇంకో అప్డేట్ అండి, ఇక్కడ మనకి చూడండి అసలు ప్రీమియమ్స్ అనేది మూవ్ కూడా అవ్వట్లే మనకి. ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాం మనం. మార్కెట్ ఇమీడియట్లీ వెళ్ళదని, ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు నియర్ బై క్లోజింగ్ ప్రైస్ కూడా బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ ఉండడం రిస్కీ, కానీ నిన్న కూడా ఏంటంటే మార్కెట్ సేమ్ ప్యాటర్న్ బయింగ్ ఇట్లా వెళ్ళింది. మేబీ అలా వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ మనకి చూసారు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక స్వింగ్ ఉంది, ఈ స్వింగ్ బ్రేక్ అవ్వాలి. ఈ స్వింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ బ్రేక్ అయ్యి కొంతమంది బయింగ్ ట్రేడ్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎస్ఎల్సి ఇక్కడ కూడా ఉంటాయి. మళ్ళీ ఏం చేసేది అంటే మళ్ళీ ఇంకోసారి బ్రేక్ డౌన్ వచ్చింది. ఈ లోపు మనం టార్గెట్ హిట్ అయితే 1:1 దానికన్నా ఎక్కువ తీసుకోలేము మనం, ఎందుకంటే మనం ఆపోజిట్లో ఉన్నాం. మనం ట్రెండ్ ఏంది పాజిటివ్ ట్రెండ్లో ఏంటంటే మనం నెగిటివ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 1:1 మనం బుక్ చేసుకోవాలి. నిఫ్టీ చూడండి, మనం నిఫ్టీలో మంచి ట్రేడ్ అసలు. ఇది కూడా లో బ్రేక్ అయింది. ఇలాగోసే కన్సల్ట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఇది మన ఎస్ఎల్స్ హిట్ అయ్యేది పైకి డౌన్ సైడ్కి. ఈలోపు టార్గెట్ ఇవ్వాలి మనకి. ఈ కన్సల్ట్ అయ్యే లోపు మనకి డౌన్ సైడ్ వస్తే టార్గెట్ హిట్ చేస్తే ఎగ్జిట్ చేద్దాం. దెన్ మార్కెట్ కన్సల్ట్ పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. హలో గైస్, ఇప్పుడే ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నా. సో మనకి ఇది చూడండి అసలు ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదు. ఫుట్ సైడ్ మనకి టార్గెట్ వచ్చేసి 856, 830 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయింది.
సో మనం అనుకున్నట్టు ఈ స్వింగ్ వరకు వచ్చింది అనుకున్నాం, స్వింగ్ వరకు డౌన్ బ్రేక్ అయింది, కానీ మన టార్గెట్ అయితే బ్రేక్ అవ్వలే, టార్గెట్ రీచ్ అవ్వాలి మనం, ఈ స్వింగ్ బ్రేక్ అయింది కానీ. సో ఇక్కడ నుంచి మనం రిస్క్ అనమాట, సెల్లింగ్ సైడ్ ఉన్నాం. ఇక్కడ నుంచి మార్కెట్ మనకి ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి రివర్సల్స్ స్టార్ట్ అయింది, కంటిన్యూ రావచ్చులే కానీ కంటిన్యూ ఉంది, ఇంకా గ్యాప్ ఉంది మనకి 57,240 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది మార్కెట్. కానీ నేనైతే ఎందుకంటే రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ట్రెండింగ్ మార్కెట్, మనం మ్యాక్సిమం ట్రెండింగ్ సైడే ఉండొచ్చు. ఇప్పుడు చూడండి మార్కెట్ నిన్న ఏంది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇమీడియట్లీ వెళ్ళింది, ఇప్పుడు మార్కెట్ కన్సోల్డ్ అయ్యి వెళ్తుంది. మేబీ ఇట్లా వెళ్ళదు అనుకోకపోయినా, ఇట్లా వెళ్ళకపోయినా కూడా మార్కెట్ కన్సోల్డ్ తీసుకుంటూ అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ ఇట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అందుకోసం ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఫర్దర్గా మూవ్ డౌన్ సైడ్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ బయింగ్ ట్రేడ్ తీసుకున్నా, మేబీ చిన్నగా వెళ్ళిద్ది కంటిన్యూ అప్ సైడ్, టోటల్ కాకపోయినా అట్లీస్ట్ ఈ హై వరకు అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మనకి 2 సైడ్స్ ఎస్ఎల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడండి, మన బయింగ్ సైడ్ కూడా ఎవరు ఎస్ఎల్స్ హిట్ అవ్వాలి, ఇక్కడ తీసుకున్న బయింగ్ సైడ్ ఎస్ఎల్స్ హిట్ అవ్వాలి, సెల్లింగ్ సైడ్ తీసుకున్న ఎస్ఎల్స్ కూడా హిట్ అవ్వలేదు. ఓవరాల్ ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి మన స్వింగ్ బ్రేక్ అయింది. నిఫ్టీ కూడా లో దగ్గర ప్రీవియస్ డే లో వరకు వచ్చింది. సో ఇంకా లో బ్రేక్ అయ్యి కంటిన్యూ వెళ్ళే ఛాన్స్ ఎంత దూరం వెళ్ళేది కూడా తెలియదు, మేబీ వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిద్ది. ఈలోపు మనం ఏంటంటే కాల్ సైడ్ తీసుకున్నాం మనం ఒక ట్రేడ్, ఓవరాల్ ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి. సో ప్రీమియమ్స్ కూడా పెరగకపోవడం వల్ల మనం ఎగ్జిట్ అయినాం. మన స్వింగ్ టార్గెట్ అంతే, టార్గెట్ హిట్ అయింది కానీ మన ప్రీమియమ్స్లో టార్గెట్ హిట్ అవ్వలే. సో ఎగ్జిట్ అయ్యా నేను కాస్ట్ టు కాస్ట్ నియర్లీ. సో ఇప్పుడు ఒక బయింగ్ ట్రేడ్ తీసుకుని చూద్దాం, వెయిట్ చేద్దాం. మన ఎస్ఎల్ హిట్ అయిందండి 8,400. సో మనం సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం బయింగ్ సైడ్, అది ఎస్ఎల్ హిట్ అయింది మంది. సో బయింగ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మరిగా మన టార్గెట్ సెల్లింగ్ సైడ్ ఇది, టోటల్ ఇక్కడ వరకు కాదు 50% చేయలేదు, ప్రీవియస్ బయింగ్ 50% ఇక్కడ వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిద్దని. ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసినాం మనం, ప్రీవియస్లో ఒక 50 పాయింట్సే మూవ్ అయినాయి. ఈ మూవ్లో మన పెద్దగా ప్రాఫిట్లో కూడా రాలేదు, అంటే నియర్బై 1:1 దగ్గర వచ్చింది. నియర్బై అంటే 50% వేసుకోండి, 50, 60 అట్లా వేసుకోండి. దెన్ మన మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఒక సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అయింది. మార్కెట్ ప్రీవియస్ హై బ్రేక్ అయ్యి మార్కెట్ అగైన్ పుష్ డౌన్ చేస్తే ఈ పెద్ద గంట వేసింది చూసారా, కంటిన్యూ వెళ్ళలేకపోయింది. సో నేను ఏం చేసాను, మార్కెట్ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయా. మార్కెట్ మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళిద్ది, ఇక్కడికి డే హై వరకు వచ్చిద్దేమో అన్నట్టు ఒక ఐడియాతో ఈ మూవ్లో వచ్చింది. ఈ మూవ్లో ఇక్కడ వరకు వస్తే మనం టార్గెట్ బుక్ చేసేటోళ్ళం, ఏదైనా ఇక్కడ రివర్స్ తిరిగింది, 500 బ్రేక్ అయ్యింది, రివర్స్ తిరిగింది. 500 లేకపోతే అట్లీస్ట్ ఇది వరకు వచ్చేది. దెన్ ఇది సర్వీస్ అయ్యేది మార్కెట్, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోవడం వల్ల ఎస్ఎల్ హిట్ అయింది. సో ఫస్ట్ ట్రేడ్లో ఉన్నా కూడా మనం టార్గెట్ బుక్ చేసేటోళ్ళం, సెకండ్ ట్రేడ్లో ఎస్ఎల్ హిట్ అయింది. నో ప్రాబ్లం. అంటే ఇవాళ లాస్ట్ డే మంది డెమో అకౌంట్తో, రేపు నుంచి అన్నా ఎల్లుండి నుంచి అన్నా మనం లైవ్ అకౌంట్తో మనం ట్రేడ్ తీసుకుందాం. స్మాల్ క్వాంటిటీ, జస్ట్ నేను 30 క్వాంటిటీతో నేను స్టార్ట్ చేస్తాను. ఎక్కువ నీ రిస్క్ తెచ్చుకోవాలి స్టార్టింగ్, ఎందుకంటే 2.5 years నుంచి నేను నేర్చుకుంటున్నా మార్కెట్లో. సో స్మాల్ క్వాంటిటీలో స్టార్ట్ చేస్తా, ఫస్ట్ 3 months ఈ క్వాంటిటీ, దాని తర్వాత చిన్నగా పెంచుకుంటూ వెళ్తా. ఫస్ట్ 3 or 4 months నేను అది ఒకే క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను నేను, దెన్ పెంచుతాం. ఓవరాల్ మిస్టేక్స్ కూడా మనం ఉండకుండా చేసుకోవాలి, 2 ట్రేడ్లు కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఏదో నిన్న మనం ఇక్కడ ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి ఒక చోట అంటే నడిచింది, ఇక్కడ సెల్లింగ్ చూపించింది కాబట్టి ప్రీమియమ్స్ మూవ్ అవ్వలే, మనకి డైరెక్ట్ సెల్లింగ్ కూడా రాదు ఇక్కడే ఈ ప్లేస్లో, బయింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అందుకోసం రివర్స్ అయింది మార్కెట్. అదే మళ్ళీ ఇక్కడ స్ట్రాటజీ నేను ఫస్ట్ అనుకుంటూనే ఉన్నా, మళ్ళీ ఈ క్లోజ్ ట్రై చేసేటప్పుడు నాకు అదే అనిపిస్తుంది, నిన్న కూడా ఇంత చేసినా రివర్స్ వెళ్ళింది, ఇవాళ కూడా అదే చేస్తాను ఇలా వెళ్ళిద్దని.
వెళ్ళదు ఏమో ఫస్ట్ అనుకున్నారు, కానీ ఇక్కడ చూసారా కన్సోలిడేట్ అవుతుంది. మేబీ ఇట్లా కాకపోయినా కొంచెం కన్సోలిడేట్ అవుతుంది, డే హై వరకు అని వచ్చింది అనుకుని ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓవరాల్ ఇక్కడే రివర్స్ అయింది. 500 లెవెల్స్ PS5 లెవెల్స్ ఉన్న దగ్గర మార్కెట్ కొంచెం దమ్ చేసిద్ది మనల్ని. సో నో ప్రాబ్లం, రేపు కలుద్దాం.